హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ ద లెక్సర్ ఇదొక ఇండోనేషియన్ జాంబీ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్ రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది అన్ఫార్చునేట్లీ తెలుగులో అయితే లేదు గైస్ బట్ జాంబీ మూవీ కాబట్టి తెలుగులో లేకపోయినా కూడా ఈ మూవీని చూసేయచ్చు లెక్సర్ అంటే మెడికల్ లో ట్రీట్మెంట్ కి యూజ్ చేసే డ్రగ్ అని మీనింగ్ వస్తుంది ఈ మూవీ రన్ టైం ఆల్మోస్ట్ 2 hours ఉంటుంది జస్ట్ ఇందాకే ఈ మూవీ కంప్లీట్ చేశాను డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఇండోనేషియాలో ఒక చిన్న విలేజ్ ఉంటుంది అందులో ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకి ఒక మెడికల్ బిజినెస్ ఉంటుంది ఆ బిజినెస్ ఓనర్ ఒక మెడిసిన్ తయారు చేసి మనుషుల మీద యూస్ చేస్తాడు బట్ ఆ మెడిసిన్ లో ఏదో ఫాల్ట్ ఉంటుంది ఆ మెడిసిన్ తీసుకున్న మనుషులంతా డేంజరస్ జాంబీస్ గా చేంజ్ అయిపోతారు సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ గైస్ సీరియస్లీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ జాంబీ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ చూసి చాలా రోజులైంది నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది గైస్ స్టార్టింగ్ స్టోరీ కొంచెం స్లోగా ఉంటుంది బట్ ఎప్పుడైతే ఆ జాంబీస్ రావడం స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది నేనైతే ఈ మూవీ మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేశాను బ్రూటల్ బ్లడ్ బాత్ టైప్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి డెఫినెట్లీ జాంబీ మూవీస్ చూద్దాం ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు జాంబీ మూవీస్ లో యూనిక్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్ని జాంబీ మూవీస్ లో స్టోరీ సిమిలర్ గానే ఉంటుంది బట్ జాంబీ సర్వైవల్ సీన్స్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు అది తోప్ జాంబీ మూవీ అవుతుంది ఈ మూవీలో సర్వైవల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి చాలా రోజుల తర్వాత ఒక పర్ఫెక్ట్ జాంబీ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది డెడ్లీ జాంబీ గెటప్స్ కానీ వాళ్ళ మేకప్స్ కానీ జాంబీగా యాక్ట్ చేసిన యాక్టర్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అన్ని కూడా ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ కంటిన్యూస్ గా ఒక సిచ్యువేషన్ తర్వాత ఇంకొక సిచ్యువేషన్ లో ఇరుక్కుంటారు అసలు గ్యాప్ ఏ లేకుండా సర్వైవల్ ఉంటుంది మెయిన్ క్యారెక్టర్స్ తో నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను వాళ్ళు సర్వైవ్ అవ్వాలని సబ్ కాన్షియస్ గా కోరుకున్నాను అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ మూవీలో వైలెన్స్ తప్ప అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు గైస్ వైలెన్స్ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు సో ఇఫ్ మీకు జాంబీ మూవీస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్లీ ఈ మూవీ చెక్అవుట్ చేయండి మంచిగా ఎంజాయ్ చేస్తారు ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ జాంబీ మూవీస్ జాంబీ మూవీస్ ఇష్టమైతే జస్ట్ జాంబీ మూవీస్ మీద డెడికేటెడ్ ఒక వీడియో చేశాను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఈ వీడియో చూశాక డెఫినెట్లీ ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బై బై గైస్